హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనం చర్చించే అంశం మన సీఎం రేవంత్ రెడ్డి గారు గత 2-3 రోజుల క్రితము ఢిల్లీలో మీడియా ముందు ఒక అంశాన్ని లేవనెత్తి మాట్లాడడం జరిగింది. ఈ అంశం ఏంటంటే రాహుల్ గాంధీ రేవంత్పై కొంత అసహనాన్ని చూపిస్తున్నారని, రాహుల్ గాంధీ రేవంత్ గారికి టైం ఇవ్వట్లేరని, రేవంత్ పరిపాలన మీద రాహుల్ గాంధీ కొంచెం కోపంగా ఉండడం చెప్పి మనము సోషల్ మీడియాలో కానీ కొంతమంది అనుకోవడం మనం వినడం జరుగుతుంది. ఆ విషయం మీద కూడా సీఎం రేవంత్ గారు ఢిల్లీలో మీడియా ముందు నిర్మోహమాటంగా మొత్తం క్లియర్గా బట్టబయలు చేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాంటిది ఏం లేదని చెప్పి ఇంకా వివరాలకు వెళ్తే చూద్దాం. మనం ఇంకా తనకు రాహుల్ గాంధీకి మధ్య ఎంతో అగాధం ఉందని, తనకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. మధ్యప్రదేశ్ సభలో తాను మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడని చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో కులగణన గురించి పార్లమెంట్లో ప్రస్తావించారని, బీహార్లో కూడా తన గురించి మాట్లాడారని వివరించారు. కులగణనపై రాహుల్తో ఎప్పటికప్పుడు చర్చించారని, కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం లేకుండా కులగణనను జరిపించి అసెంబ్లీలో ప్రవేశపెడతామా అని ప్రశ్నించారు. రాహుల్తో తమకున్న సన్నిహిత సంబంధాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదని, గతంలో చంద్రబాబు నాయుడుతో పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన తనపై ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం చేశారని తప్పుపట్టారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎమ్మెల్యేలు తనపై తిరుగుబాటు చేస్తున్నారన్న కథనాలను కొట్టిపారేశారు. వారు సరదాగా కూర్చొని విందు చేసుకుంటుంటే చిలువలు పలువలు అల్లి ప్రచారం చేశారని నవ్వుతూ బదిలిచ్చారు. అనిరుద్ రెడ్డి పిలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు వెళతారా అని ప్రశ్నించారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి మహబూబ్నగర్కు నీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడేందుకు జూపల్లి కృష్ణారావును లెటర్ ఇచ్చి తానే బెంగళూరు పంపారని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనలో ఈసారి కులగణనపై పీసీసీ కార్యవర్గంపై మాత్రమే చర్చలు జరిగాయని, మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటారని రేవంత్ చెప్పారు. ఎవరి పేర్లను తాను సిఫారసు చేయడం లేదని వివరించారు. విన్నారు కదండి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రచారాలన్నీ అసత్యమని రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా ముఖంగా తెలియపరిచారు. వారు గతంలో చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన సందర్భాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు రేవంత్పై ఆగ్రహంతో ఉన్నారని చెప్పి కూడా పుకార్లు వేసినాయి. ఇప్పుడు కూడా అదే పుకార్లు తప్ప అంతమించి వేరే ఏం లేదని చెప్పి వారు స్పష్టంగా మీడియా ముందు తెలియపరచడం జరిగింది. అలాగే అక్కడ ఓన్లీ కులగణన గురించి దాని విస్తరణ గురించి మాత్రమే చర్చించడం జరిగిందని చెప్పారు. ఇక మంత్రివర్గ విస్తరణ గురించి చూసినట్లయితే అధిష్టానం మేరకే వారు నిర్ణయం తీసుకుంటారని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక అందులోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీరు వారే కొంచెం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారన్న మాటలు కూడా వినిపించడం జరుగుతుంది సోషల్ మీడియాలో. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా మన ప్రజలమైనా ఎవరైనా ఇంకోటి ఏంటంటే పార్టీ పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే వాళ్ళ సొంత కుటుంబం కిందకి వస్తుంది. కాబట్టి ఒక కుటుంబంలో సభ్యులను ఏ విధంగా కాపాడుకోవాలనో ఆ విధంగా కాపాడుకోవడం కొరకే తప్ప వాళ్ళని సమర్థిస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలామంది వారు ఉండడం ఇష్టం లేదు అనేది ప్రజల్లో కూడా మనం వినడం జరుగుతుంది. అది వాస్తవమేమని కూడా అనిపిస్తున్నది. ఇక నా అభిప్రాయానికి వస్తే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతారు వాళ్ళ పార్టీలో అనేది మనకు కొంతమేరకు కనిపిస్తుందని చెప్పి నేను కూడా భావిస్తున్నా. అయినా సరే రేవంత్ గారు వారి యొక్క కుటుంబ సభ్యుల్లాగా భావించి మా కుటుంబంలో ఏమున్నా కూడా మేము చూసుకుంటాం, కానీ మా కుటుంబాన్ని మేము బయట వేసుకోము అనే వర్షన్లో వారి యొక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను వీళ్ళను సమర్థించుకున్నారనే చెప్పొచ్చు ఇక్కడ ఒక రకంగా. కానీ వాస్తవంగా అయితే అది వాస్తవం కాదని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే అర్జెంటుగా జైల్లో వేయాలన్న ఆలోచన లేదు. మరి ఎవరిని అర్జెంటుగా జైల్లో వేయాలన్న ఆలోచన లేదని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు అనేది మనం చూద్దాం. అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి మీడియా మీటింగ్లో ప్రతిపక్ష నేతలపై కేసులు అరెస్టుల విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరైనా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందే, సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ అర్జెంటుగా అరెస్ట్ చేసి జైల్లో వేయాలన్న యోచన తనకు లేదన్నారు. ఫార్ములా హీరోస్ కేసులో లండన్ కంపెనీకి నోటీస్ ఇచ్చామని, వారు టైం అడిగారని, వారి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత పర్యవసానాలు ఉంటాయని తెలిపారు. కేటీఆర్ అరెస్టు ఆగిపోవడంపై మాట్లాడుతూ పకడ్బందీగా ఆధారాలు లేకుండా అరెస్ట్ అయితే బెయిల్పై బయటకు వస్తారని వివరించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏమి చెబుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.
ఏమన్నారు, అర్జెంటుగా జైల్లో వేయాలన్న ఆలోచన లేదన్న అనే టాపిక్ మీద ఇక్కడ మళ్ళీ ఏమన్నారు, పకడ్బందీగా ఆధారాలు లేకుండా అరెస్ట్ అయితే బెయిల్పై బయటకు వస్తారని విచారించారు. చూసారు ఇక్కడ ఎంత క్లారిటీగా అర్థమవుతుందో. ఖచ్చితంగా వాళ్ళని జైల్లో వేయాలి అనే థాట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనేది ఇక్కడ మనం క్లియర్గా వ్యక్తమవుతుంది. కాకపోతే చట్టపరంగా చేస్తుంటున్నారు. అందులోటి ఆధారాలు లేకుండా చేస్తే మళ్ళీ బెయిల్పై వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బలమైన పకడ్బందీ ఆధారాలు సేకరించిన తర్వాతనే జైల్లో వేస్తే బాగుంటుంది, లేకపోతే బెయిల్పై వచ్చే అవకాశం ఉంటుందని కూడా వారి మాటల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళని జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే సీఎం గారు ఉన్నారనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. సరే, ఏ ఉద్దేశంతో ఉన్నా కూడా వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చేసింది పొరపాటు అయితే తప్పకుండా వాళ్ళు జైలుకు పోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురైతాయి. ఓకే, ఈ విషయానికి వస్తే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏమి చెబుతుందో చూస్తానని వ్యాఖ్యానించారు. ఏం చెప్తుందో చూసేది ఏముంది, సుప్రీంకోర్టు ఏం చెప్పినా అది పాటించాల్సిందే, తప్పదు, అది శాసనం కాబట్టి. బీజేపీ బీఆర్ఎస్లకు గతంలో రహస్య స్నేహం ఉండేది, అది ఇప్పుడు బహిరంగంగా అయింది. అందుకే ఢిల్లీ వచ్చిన కేటీఆర్ ఇద్దరు మంత్రులను కలిశారని అన్నారు. సినీ నటుడు నాగార్జున ప్రధాని మోదీకి కలిశారని విలేకరులు ప్రస్తావించగా ఆయన భూ ఆక్రమణ గురించి 2016లోనే మాట్లాడారని, అధికారంలోకి వచ్చాక చర్య తీసుకున్నారని తెలిపారు. వాస్తవంగా అయితే 2016లోనే ఆయన ఆక్రమించిన భూమి విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. అది నిజంగా కూడా వారు ఆ టైంలో వారు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాను కనుక చర్యలు తీసుకునే కనుక శక్తిలో ఉన్న కనుక నేను చర్యలు తీసుకున్న. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మనము మెచ్చుకోవచ్చు. ఈ విషయంలో మేము మా సంస్థ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. అలాగే ఇకపోతే ఆక్రమించారు కనుక మున్సిపల్ ట్యాక్స్ కట్టలేదని చెప్పారు. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇకపోతే బీసీలు పెరిగారు, ఓసీలు తగ్గారు. ఇక కులగణన గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరి బీసీలు పెరిగారంటున్నారు, ఓసీలు తగ్గారంటున్నారు. మరి కొంతమంది ఏమో మరి బీసీలు తగ్గారంటున్నారు. మరి అసలు ఏం జరిగింది ఏంది, మరి వీరు ఇక్కడ మీడియా ముందల మన రేవంత్ రెడ్డి గారు మరి ఏం చెప్పారు ఢిల్లీ అనేది విషయాన్ని చూద్దాం. మనకు తన ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వేలో బీసీలు 5.5% పెరిగారని, ఓసీలు 5.5% తగ్గారని సీఎం చెప్పారు. తన సర్వేలో బీసీలు తగ్గి ఓసీలు పెరిగారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఏమన్నాడు, తన సర్వేలో బీసీలు తగ్గి ఓసీలు పెరిగారన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఓకే, 100 ఏళ్ళుగా ఇలాంటి లెక్కలు లేవు. ఇప్పుడు పకడ్బందీగా కులగణన చేయించి ప్రజల ముందు పెట్టాం. ఈ వివరాలపై క్యాబినెట్ ద్వారా చట్టం చేస్తాం. ఈ వివరాలు ప్రతిపాదికగా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నామని వివరించారు. వర్గీకరణకు శాసనసభ ఆమోద ముద్ర వేసిందని, ఇక చట్టం చేయడమే మిగిలిందని చెప్పారు. ఓకే, రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉంది. కానీ వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా ఎవరి వాటాకు ఎన్ని సీట్లు రావాలనేది ఆ ప్రకారమే మీరు టికెట్లు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలు కూడా వాస్తవంగా రాజ్యాంగం ప్రకారము జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా టికెట్లు ఇవ్వనటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసినాము. కాబట్టి మీరు రికార్డు సృష్టించాలి. మీరు రాజ్యాంగబద్ధంగా ఎవరి వాటకు రావాల్సిన టికెట్లు వారికి ఇచ్చి మీరు రికార్డు సృష్టించాలని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. ఇకపోతే పద్మభూషణ్ రావాలనుకుంటున్నారేమో, మరి పద్మభూషణ్ రావాలనుకుంటున్నారేమో అనే టైటిల్ మీద కూడా ఏం మాట్లాడారో చూద్దాం మన రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ విషయంలో మన మందకృష్ణ అన్న గారి మీద మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తున్నది. మరి చూద్దాం అన్నగారి మీద ఏం డిస్కషన్ చేశారు అనేది. మాదిగలు ఉపకులాల రిజర్వేషన్ 9% పెరిగిందని, గ్రూప్ 1లో ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాల ఉపకులాలను కూడా కలిపితే 10% అవుతుందని సీఎం రేవంత్ చెప్పారు. ఎప్పుడు ఏ ఉద్యోగం చూడని వారిని కలిపి గ్రూప్ 1లో చేర్చామన్నారు. ఈ సందర్భంగా మాదిగలకు 11% రిజర్వేషన్ ఇవ్వాలని మందకృష్ణ డిమాండ్ చేస్తున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా, పద్మశ్రీ తర్వాత పద్మభూషణ్ రావాలనుకుంటున్నారేమో అని రేవంత్ రెడ్డి చమత్కరించారు. సుప్రీంకోర్టు జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ క్రిమిలేయర్ను అమలు చేయాలని చెప్పిన తాము తిరస్కరించామని తెలిపారు. ఇకపోతే మరి ఎందుకు మన రేవంత్ రెడ్డి గారు మరి మందకృష్ణ మాదిగన్న గారికి మరి పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయంలో ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మన రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి పద్మశ్రీ అవార్డు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చిందంటే వారిని ఈ విధంగా ఆ అవార్డు పట్ల ఈ విధంగా అవమానపరిచినట్లుగా ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రానికి ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు మంచి అనాలి, చెడు అనాలి, కానీ ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీరున్న స్థానానికి మీరు మాట్లాడే యొక్క విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. దయచేసి గమనించగలరు, అన్నతగా భావించొద్దు. ఇకపోతే వాస్తవంగా అయితే ఈ కులగణన వర్గీకరణ విషయంలో
కొంత మిస్టేక్ అనేది జరిగిందనేది మన మందకృష్ణ మాదిగన్న గారు ఒక ప్రెస్ మీట్లో పూర్తిగా వివరించడం జరిగింది. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి మళ్ళీ ఆ యొక్క ప్రెస్ మీట్లో మన మందకృష్ణ మాదిగన్న గారు ఏం మాట్లాడారో ఒకసారి క్షుణ్ణంగా వినండి. వారు మాట్లాడిన మాటలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అనేది మీరు ఒకసారి గమనించండి దయచేసి. అంతేగాని ఈ విధంగా ఎంతో కష్టపడి ఈ సమాజానికి ఎంతో సేవలు అందించినటువంటి ఒక వ్యక్తిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇస్తే మీరు దాన్ని కూడా జీర్ణించుకోలేకపోవడం అనేది కరెక్ట్ కాదండి. సీఎం గారు కొంచెం అర్థం చేసుకోండి, అన్నతగా భావించకండి. ఈ విషయానికి పోతే మోదీ కన్వర్టెడ్ ఓబీసీ, మరి మోదీ కన్వర్టెడ్ ఓబీసీ, మరి మోదీ మీద కన్వర్టెడ్ ఓబీసీ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు చెప్తున్నారు ఇదే చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. ప్రధాని మోదీ కన్వర్టెడ్ ఓబీసీ అని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తన కులాన్ని మార్చుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఓబీసీల గురించి తనకు పాఠాలు చెప్పే అర్హత బీజేపీకి లేదన్నారు. కిషన్ రెడ్డి ఓబీసీ అయిన దత్తాత్రేయ స్థానంలో పోటీ చేశారు. మరో ఓబీసీ అయిన సంజయ్ స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు. ఆ ఇద్దరి స్థానాలను లాక్కున్నది కిషన్ రెడ్డి అని ఆరోపించారు. ఆంధ్రాలో కాపు అధ్యక్షుడిని తీసేసి అగ్రవర్ణానికి చెందిన వారిని నియమించారని, ఓబీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడేది వీళ్ళేనా అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంకో పార్టీ పరంగా వారి యొక్క పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం, ఆ కుటుంబంలో వారి యొక్క ఇష్టాగోష్టాలతోని ఒకరికొకరు అర్థం చేసుకొని పదవులు అలంకరించడంలో తప్పేం లేదు. మీరు ఏ విధంగా చేస్తున్నారో బీజేపీ పార్టీ కూడా అదే విధంగా చేసింది. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం అంతగా లేదండి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడి మీ అమూల్యమైన యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు దయచేసి. మీరు ఏది మాట్లాడినా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇకపోతే కోటా కోసం కోర్టుకు వెళ్లేందుకు ముస్లింకు ఛాన్స్. కోటా కోసం కోర్టుకు వెళ్లేందుకు ముస్లింకి ఛాన్స్ అంటే ఈ వర్గీకరణ అంటే కులగణన జరిగిన తర్వాత ఈ విధంగా ముస్లిమ్స్కి ఛాన్స్ ఉంది అనే విషయాన్ని మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ప్రస్తావించినట్టుంది. మరి చూద్దాం ఏమని ప్రస్తావించడం. కేసీఆర్ ప్రభుత్వం బీసీలుగా ప్రకటించిన వారిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. బీసీలుగా ప్రకటించిన వారిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది బీసీల వారిలో ముస్లిమ్స్ ఉన్నారని చెప్పి. మరి అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ముస్లింలను ఆయన ప్రత్యేకంగా చూపించలేదు. ముస్లింల గణాంక వివరాలు లేనందువల్ల సుప్రీంకోర్టులో కోటాపై స్టే విధించారు. ఓకే, ఇప్పుడు లభించిన ముస్లింల గణాంక వివరాల ఆధారంగా వారు రిజర్వేషన్ కోసం కోర్టుకు వెళ్లేందుకు అవకాశాలు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి వివరించారు. బీసీలతో సంబంధం లేకుండా వారు రిజర్వేషన్లు పొందేందుకు వీలు కలిగిందని చెప్పారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం జరిపించిన సమగ్ర కుటుంబ సర్వేలో 51% బీసీలు, 21% ఓసీలు, 18% ఎస్సీలు, 10% ఎస్టీలు ఉన్నారని, అప్పుడు ముస్లింలను బీసీల్లో పరిగణించి లెక్కించారని గుర్తు చేశారు. తాము జరిపించిన సర్వేలో బీసీలను ఏబిసిడిఈగా వర్గీకరించామని, ముస్లింలను ఈ కేటగిరీలో చేర్చామని తెలిపారు. ఏబిసిడీలకు చెందిన బీసీలు 46.25%, ముస్లింలు 10.8% ఉన్నారని, ఇద్దరిని కలిపితే 56.33% ఉన్నారని చెప్పారు. ఓకే, ఇక్కడ విషయానికి వస్తే సరే, మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. అందరికీ సమాన హక్కులు కలిగించాలి అంటే రాజ్యాంగ ప్రకారం ఏదైతే ఉందో ఆ విధంగా హక్కులు కలిగించాలి అందరికీ. ముస్లింలకు ఇక్కడ మేలు జరిగిందని చెప్పొచ్చు. ఈ విషయంలో మన రేవంత్ రెడ్డి గారిని మనము కంగ్రాట్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ముస్లిం అనగానే వాళ్ళేదో కొంత దేశద్రోహులుగా వాళ్ళని చాలామంది అనుకోవడం జరుగుతుంటుంది. కానీ ముస్లింలో కూడా మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం కాబట్టి మనందరం కలిసిమెలిసి ఉండాలనే భావన ఉన్న వాళ్ళు ముస్లింలు కూడా చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన విషయం, స్వాతంత్ర్య ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమంలో కూడా ముస్లిం వారు ఎంతోమంది అమరవీరులైనరు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ఎవరైతే దేశద్రోహులకు సపోర్ట్ చేసేవారు ఉన్నారో వారిని గమనించి వారిని బహిష్కరించాలి తప్ప అందరినీ ఒకే కోవలో చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు. మన భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం గల మన భారతదేశంలో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు ఎన్నున్నా, ప్రాంతాలు ఎన్నున్నా కూడా మనమంతా భారతీయులం అనే ఒక నినాదంతోనే మన భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో కూడా ముస్లిం వారు కూడా పాల్గొనడం జరిగింది. కనుక మనం వారిని కూడా కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఎవరో కొంతమంది చేసిన తప్పిదాల వలన మనం వారందరినీ కూడా వ్యతిరేకించడం అనేది కూడా కరెక్ట్ కాదు. హిందూ సోదరులారా, నేను అందరికీ యొక్క విన్నపం ఏంటంటే, సాధారణంగా మన భారతీయులు అంతా మనం ఒకటే. అలాంటి భావన లేని ముస్లింలు ఎవరైనా ఉన్నట్లయితే, లేదా అలాంటి భావన లేని హిందువులు ఎవరైనా ఉన్నట్లయితే, అలాంటి భావన లేని క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నట్లయితే, ఇంకెవరైనా కావచ్చు, మనమంతా ఒకటే అనే భావన లేకుండా
కొంత మన దేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మనము కొంచెం అసహనంగా వ్యవహరించి వారిని మన దేశం నుంచి బహిష్కరించడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది తప్ప మనము అది ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నా ఒకటే అన్న దాని మీదనే మన భారతదేశం ఉంటే ఐక్యమత్యమే మహాబలం అని చెప్పి ఆ విధంగా మన భారతదేశాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు కలుగుతాయి. కనుక ఈ విధంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. ఇక్కడ విషయానికి వస్తే ఇంకా మన రేవంత్ రెడ్డి గారు ముస్లింలకు మంచి అవకాశాన్ని కలిగించారు. మనము బీసీలు అలాగే ఎస్సీలు ఎస్టీలు జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కావాలని ఏ విధంగా కొట్లాడి సాధించుకుంటున్నారో అదేవిధంగా కొట్లాడడానికి వారికి కూడా అవకాశం కల్పించడం అనేది ఒక రకంగా మనము ఇది చాలా మంచి పని అని చెప్పి మనము చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఇకపోతే హిందూ ఆచారాలను పాటించే ఓసీలు 12.5%, ముస్లిం ఆచారాలను పాటించే ఓసీలు 3% పైగా ఉన్నారని, మొత్తం కలిపితే 15.5% పైగా ఓసీలు ఉన్నారని వివరించారు. ఎస్సీలు 17.45%, ఎస్టీలు 10.6% మేరకు ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో నిర్వహించిన సర్వేలో ఓసీలు 21% ఉంటే తమ సర్వేలో 15.5%కి తగ్గారని, అటువంటప్పుడు ఓసీలు పెరిగారని ఎలా అంటారని రేవంత్ ప్రశ్నించారు. కాకపోతే మీ సర్వేనే తప్పంటున్నారండి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సర్వేనే తప్పనడం జరుగుతుంది. మరి చూడాలి ఈ విషయం మీద. మీరు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అసలు మీరు చేసిన సర్వేనే తప్పంటున్నారు. ఓకే, దళితుల్లో సగం మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, క్రైస్తవులుగా ఉన్నవారు తమది క్రైస్తవ మతం అని చెప్పుకోలేదని తెలిపారు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. కొంతమంది దళితుల్లో క్రైస్తవ మతంలో ఉండి కూడా వాళ్ళు దళితులుగా వారి యొక్క జీవనాన్ని దళిత సర్టిఫికెట్లతోని వాళ్ళు అన్ని విధాల బెనిఫిట్స్ పొందడం జరుగుతుంది. మరి క్రైస్తవులు అంటే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. కాబట్టి మరి ఇక్కడ దళితులుగా ఉండి క్రైస్తవుల్లో ఉన్న వారికి కూడా వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకోవాలి, కానీ ఈ విధంగా చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది వాస్తవమే రేవంత్ రెడ్డి గారు మీరు అన్నది. తమది క్రైస్తవ మతం అని చెప్పుకోలేదని తెలిపారు. కేసీఆర్ జరిపించిన సర్వే తప్పుడు తడకలాగా ఉందని, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చూసుకోకుండా కులాల సంఖ్యను పెంచారని తప్పుపట్టారు. ఎస్సీ ఎస్టీ ఉపకులాలను 80, ఇప్పుడు మీరు చేసిన సర్వేని కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన సర్వేని మీరు ఎట్లా తప్పుపట్టారో మీరు చేసిన సర్వేని కూడా ఇప్పుడు తప్పుపట్టే వారు ఉన్నారు. వాస్తవంగా అసలు నిజంగా వాస్తవాలు మాట్లాడుకుంటే బాగుంటుంది ఎవరైనా. ఎస్సీ ఎస్టీ ఉపకులాలు 22 ఉన్నాయని రాశారు. ఉన్నవి 59 ఉపకులాలు అయితే మిగతావి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఓకే, మరి అప్పుడు వెలుగులోకి వచ్చిన 82 ఉంటే అప్పుడు వెలుగులోకి వచ్చిన 82 ఉన్నాయని వెలుగులోకి వచ్చినాయి. అప్పుడు మరి 59 ఉన్నాయని మీరు అంటున్నారు. మరి ఈ విషయం మీద మీరు కేసీఆర్ గారు మరి డెబిట్ మాట్లాడితే అప్పుడు ఏది ఎవరిది కరెక్ట్ అనేది ఏందనేది క్లారిటీగా అర్థమవుతుంది. మిగతా ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మోచి అన్న పదం స్పెల్లింగ్ ఒకరు ఒక రకంగా రాస్తే మరొకరు ఇంకొక రకంగా రాశారని, రెండింటినీ వేరు వేరు కులాలుగా పేర్కొన్నారని తప్పుపట్టారు. ఇది నిజమైతే మాత్రం ఇది ఇలా చేయకూడదు. వాస్తవంగా కేసీఆర్ మాదిరిగా ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీ పిల్లలను పంపించి కేవలం 12 గంటల్లో తమ ప్రభుత్వం సర్వే జరిపించలేదని, సర్వే ఎలా చేశామో తాము అసెంబ్లీలో వివరించామని చెప్పారు. తమ సర్వే అత్యంత శాస్త్రీయమైనదన్నారు. తాము జరిపించిన సర్వేలో 33వ పేజీ తెరిచి చదువుకోమని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్కు సభలోనే చెప్పారని, తీన్మార్ మల్లన్న ఏమి ఆశించి దాన్ని వ్యతిరేకించారో తనకు తెలియదని, బహుశా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాడేమోనని రేవంత్ వ్యాఖ్యానించాడు. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. మల్లన్న రాజకీయ పార్టీ చేసే యోచనలో ఉండడన్న సంగతి తెలిసిన విషయమే. కానీ సమాజంలో టాక్ ఏమవుతుందంటే మల్లన్న రేవంత్ రెడ్డి మల్లన్నని ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా టాక్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అది వాస్తవం అయితే అది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి మేము అంటున్నాం. అది వాస్తవమో కాదు అనేది మీ మనసుకు మీ అంతరాత్మకే తెలుసు. భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశాన్ని విభజించి పాలించాలనే ఆలోచన లేకుండా మనం అందరినీ ఐకమత్యం చేసుకుంటూ పాలించే ప్రయత్నంలో ఉంటే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున మీకు తెలియపరుస్తున్నాం. తమ సంక్షేమాన్ని చరిత్ర రికార్డు చేస్తుంది. వీసీ నియామకాలపై యూజీసీ మార్గదర్శకత సూత్రాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశామని, ముఖ్యమంత్రుల సమావేశానికి శ్రీధర్ బాబు వెళ్లారని రేవంత్ చెప్పారు. తాను తీసుకున్న సంక్షేమ చర్యల నిర్ణయాలను చరిత్ర రికార్డు చూస్తుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాతే ఆర్టీసీ లాభాలు బాటలోకి వచ్చిందన్నారు. అమ్మో, ఉచిత బస్సు మహిళలకు కల్పించినాకనే ఆర్టీసీ లాభాలు బాటలోకి వచ్చింది. ఇది నిజమేనా రేవంత్ రెడ్డి గారు? మరి మనం కొన్ని విషయాలు నమ్మే విధంగా ఉండాలి చెప్పుకుంటే. ఇది ఉచితంగా ఇంతమంది మహిళలకు ఇస్తే మరి ఆయన కూడా లాభాలలోకి వచ్చిందంటారు. మరి అది ఏ విధంగా వచ్చిందో మరి అది కూడా వివరిస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మీరు వివరిస్తే దాన్ని కూడా. ఇదైతే అవాస్తవం అయి ఉండొచ్చు. మహిళలకు ఉచితం ఇచ్చిన తర్వాత ఆర్టీసీ లాభాలకు వచ్చింది అనేది సరే, అది వాస్తవమో అవాస్తవమో మీ మనసుకు తెలుసు. తర్వాత మీరు ఇచ్చే లెక్కల్ని బట్టి ఉంటుంది. అది ప్రభుత్వం మీద కనుక మీరు ఏ లెక్కలైనా ఇవ్వచ్చు, ప్రశ్నించేవారు లేరు అనే విధంగా. కానీ ఏదేమున్నా కూడా రేవంత్ రెడ్డి గారు మేము తెలియపరిచేది ఏంటంటే సీఎం గారికి మా యొక్క సంస్థ తరఫున
మీరు పెట్టినటువంటి ఈ 6 పథకాలను అమలు చేయండి. అలాగే మీరు ఇప్పుడు ఏవైతే దావోస్ వెళ్ళి ఏవైతే మీరు పెట్టుబడులు తీసుకొచ్చారో ఆ తీసుకొచ్చిన పెట్టుబడుల విషయంలో కూడా నీతి నిజాయితీ ధర్మంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రండి. ఇప్పుడున్నటువంటి మీకు ఎంతో కొంత ఇప్పుడు రేవంత్ పరిపాలన అంత కరెక్ట్గా లేదు అనే నానుడే కనపడుతుంది సాధారణంగా జనాలలో. ఇది రాను రాను మీరు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసి మీ పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా మీరే ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు ప్రజలకు పరిపాలన అందిస్తే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.